వెంటిలేటర్ మీద ఒక పేషెంట్ ఉన్నారనంటే, ఇంకేం లేదు అయిపోయింది అని అంటా ఉంటారు. బయట అందరూ Yeah, అంతే yeah, I know. అనుకుంటుంటారు. అది ఒక అపోహనా? రియాలిటీగా గూడా వెంటిలేటర్ మీద ఉండంటే ఇంకా మనిషి మళ్ళీ తిరిగి రాడా? లేదు లేదు. వెంటిలేటర్ మీద ఎందుకు పెడతాము? పేషెంట్‌కి సమ్ ప్రాబ్లమ్ ఉంది. అది మనం రెక్టిఫై చేయాలి. సో, వెంటిలేటర్ ఇట్ విల్ ఈజ్ అవర్ వర్క్ ఆఫ్ బ్రీదింగ్ ఆర్ సర్క్యులేషన్ మెయింటైన్ చేయటం అదంతా వెంటిలేటర్ పని ఉంటుంది కాబట్టి వెంటిలేటర్ మీద పెట్టి మళ్ళీ ఎక్స్ట్యూబేట్ అనేది చేస్తుంటాం. వెంటిలేటర్ పెట్టిన ప్రతి ఒక్కరు డెత్ అవుతారు అనేది లేదు. సో, వెంటిలేటర్ ఈజ్ ఆల్సో టెంపరీ బేస్డ్. వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో, అదొక అపోహ మాత్రమే. వెంటిలేటర్ ఎక్కిన ప్రతి ఒక్కరికి ఏదో అవుతుందని ఏం లేదు. సో, డూ రియల్లీ పేషెంట్స్ ఆస్క్ సంథింగ్ ఫన్నీ క్వెషన్స్ లైక్ వేర్ యామ్ ఐ అండ్ ఆల్ మూవీస్‌లో చూపించినట్టు ఆఫ్టర్ అనెస్థీషియా ఒక్కసారి వాళ్ళు లేసిన తర్వాత నాకేమైందో గుర్తులేదు ఇట్లా అట్లా నిజంగా జరుగుతుందా? ఎగ్జాక్ట్గా అలా అని చెప్పను. బట్ కొంచెం మ్యాక్ అంటాం కదా, మానిటర్డ్ అనెస్థీషియా కేర్లో ఏం చేస్తామంటే కొన్ని డ్రగ్స్ ఇస్తాం. సో, పేషెంట్ ఒక డిఫరెంట్ స్టేట్లోకి వెళ్తారు. బట్ అగైన్ హీఈస్ అరౌజబుల్, హీ ఆర్ షీ ఈజ్ అరౌజబుల్. లేవండి అంటే లేస్తారు. సో, ఆ పీరియడ్లో వాళ్ళకి ఏం జరుగుతుందనేది తెలియదు. సో, ఇమీడియట్గా అరౌజ్ చేసిన తర్వాత విల్ బి లైక్ అయిపోయిందా, ప్రొసీజర్ అయిపోయిందా అంటే అయిపోయింది అని చెప్తామని. నేను ఎక్కడున్నాను, నేను ఎక్కడో ఏదో సాంగ్ పాడుకుంటున్నాను. సో, దే విల్ బి టెల్లింగ్ సమ్ అదర్ థింగ్స్ అనమాట. సో, ఆ డిసోసియేటివ్ అనెస్థీషియా అనేది ఇస్తాం అనమాట కొంచెం మందికి చిన్న ప్రొసీజర్స్కి వాటికి 10 minutes సెడేషన్ టైప్లో ఇవ్వాల్సి వస్తే. అందరికీ ఉంటుందా అది? లైక్ కొంచెం మంది నార్మల్గానే అయిపోతారు. కొంచెం మంది యంగ్స్టర్స్ అప్రహెన్సివ్ పేషెంట్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు. అయిపోయిందా, అవునా, నేను ఎక్కడనో ఏదో మూవీలో పాట పాడుతున్నా, నేను ఏదో చేస్తుండే, సడన్గా లేపారు నన్ను. దే టెల్ దట్, ఫ్యూ పీపుల్ టెల్ దట్. ఓకే.